నిద్ర పట్టే వరకు అంతే, 1 గంట అయినా అంతే. నిద్ర పట్టే ఉపాయం నేను చెబుతున్నాను. నేను తరచు ప్రయాణాల్లో ఉంటాను, విమానాలు, రైళ్ళు, మన బతుకంతా ఇదే. కానీ నిద్రపడడం కష్టం నాకు. ఇలా ప్రయాణాలు చేసేవాడు ఇంటికి వెళ్ళాక కూడా పడడం కష్టం. నేను అన్నానికి విషయంలో రాజీ పడతాను, కానీ నిద్ర విషయంలో రాజీ పడను ఖచ్చితంగా. మధ్యాహ్నం అన్నం తిన్నా గంట పడుకోవలసిందే. రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు 7 గంటలు పడుకోవలసిందే. నిద్ర పట్టకపోవచ్చు, నిద్ర పట్టడం మన చేతుల్లో లేదు, కానీ కళ్ళు తెరవకుండా పడుకోవడం మన చేతుల్లో ఉంది. గమనించండి, ఆరోగ్య రహస్యం. కళ్ళు తెరవద్దు, అలాగే పడుకోండి, మొండిగా పడుకోండి. అవసరమైతే కళ్ళకు తువ్వాలు కట్టేయండి, గంతలు కట్టేయండి, ఏదో చేయండి. అలా 7 గంటలు మాట్లాడకుండా స్మరణ చేసుకుంటూ పడుకుంటే ఉపయోగం ఏంటో తెలుసా? నిద్ర రాకపోయినా నిద్రకి ఈ ప్రపంచానికంతటికీ మూలమైన అమ్మవారిని స్మరించామండి, అంతకంటే గొప్ప రాత్రి ఉంటుందా? అదే కదా శివరాత్రి. మీ జీవితంలో మిగిలిన రాత్రులన్నీ కాళరాత్రులేనండి. భగవంతుడు స్మరించింది ఒకటే శివరాత్రి. పొద్దున్న మీరు చూసుకోండి, కావాలంటే పరీక్ష చేసుకుని. తెల్లవార్లు నిద్ర పట్టకపోయినా సరే మీరు కళ్ళు తెరవకుండా గుడ్డ కట్టుకుని పడుకోగలిగితే, కళ్ళకి గంతలు కట్టుకుని పడుకోగలిగితే పొద్దున్న ఏ రకమైన అలసట ఉండదు, కళ్ళల్లో ఎర్రజీరలు ఉండవు. మీరు పరిశీలించి చూసుకోండి. ఇది రకరకాల వృత్తుల్లో ఉండేవాళ్ళు ఎంతోమంది నిలబడి వింటున్నారు. వాళ్ళకి పాపం రాత్రుళ్ళు ఇబ్బంది, పగల ఇబ్బంది, ప్రయాణాల్లో ఉంటారు, నిద్ర పట్టదు. వారి కోసం నేను సోదరుడుగా చెబుతున్నాను, నిద్ర పట్టకపోయినా కళ్ళు మూసుకుంటే అదే అలసట తీరిపోతుంది. పొద్దున్న అన్ని పనులు చేసుకోవచ్చు, అప్పుడు కూడా స్మరణ చేయొచ్చు ఖచ్చితంగా. ఎంత అదృష్టమమ్మ నేను నెత్తుకొనంజల జాలినట్టి నిశ్చింతకనుండు జీవనము చేకురజేసితివి. ఎత్తుకోవడం అంటే, బిడ్డను ఎత్తుకోవడం అంటే ఇలా ఎత్తుకోవడమే కదండి. అమ్మవారిని ఎత్తుకోవడం అంటే మనస్సులో నిరంతరం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటే కన్యకా పరమేశ్వరీదేవి మన ఇంట్లో ఆడపిల్లగా మారి మన ఎత్తుకోమని కోరుతుందమ్మా. అంతకంటే అదృష్టం ఉందా? అంతకంటే అదృష్టం ఉందా? నిరంతరం స్మరిస్తూ ఉంటే నిన్ను ఎత్తుకొన్నట్టే ఉందమ్మా. నేను ఎత్తుకొనంజాలినట్టి నిశ్చింతగా నుండు జీవనము చేకురజేసితివి. అందుకని మనం అమ్మవారికి ఏమి ఇయ్యాలి? నీ ఎంతటి దాని గొల్తు, ఏమి ఇచ్చి నీ ఎంతటి దాని గొల్తు. నీ దగ్గర నీకు ఇవ్వడానికి ఆకులు, పువ్వులు ఇవేమి సరిపోవు ఇక్కడ, అవి ఇచ్చిన ఉపయోగం ఏం లేదు. అందుకని ఏమి ఇవ్వాలంటే శివమై భవబంధములందు చిక్కి ఆవంతగ చిక్కనిది అయిన మదాత్మను గొమ్ము అమ్మరో, మదాత్మను గొమ్ము తల్లిరో. ప్రతి జీవాత్మ పరమాత్మ స్వరూపమే. అంటే ప్రతి వ్యక్తి శివుడే. ఇప్పుడు శవం అయ్యాడు మానవుడు అయ్యాక. నిజానికి ఇది శవం, ఇందులో శివుడు. ఇకారం ఉంటేనే శివం. తెలుగు భాష గొప్పతనం చూడండి. ఇకారాన్ని ఏమంటామండి? గుడి అంటామమ్మా. ఎంత గొప్ప భాష! ఇకారాన్ని గుడి అంటారు. ఆ గుర్తుల్లో మీరు గమనించండి భాష గొప్పతనం. అకారాన్ని తలకట్టు అంటారు, కిరీటం. తలకట్టు అంటే కిరీటం. ఇకారాన్ని గుడి అంటారు. శవ అనే మాట ఉంది. ఆ శవలో తలకట్టు బదులు గుడి పెట్టండి శివ అంటే నీ గుండెల్లో గుడి గడితే శివుడు ఉంటాడు ఖచ్చితంగా.